ఏప్రిల్ 1, 2026 ఇజ్రాయెల్ చరిత్రలో ఒక చీకటి రోజు. అజేయమని భావించిన రక్షణ కవచాలు ముక్కలయ్యాయి. ఇరాన్ ప్రయోగించిన వేవ్ 80 ఒక సునామీలా ఇజ్రాయెల్ గడ్డను ముంచెత్తింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా జరిగిన ఈ దాడి ఇజ్రాయెల్ సైనిక వెన్నెముకను విరిచేసింది. ప్రపంచం నివ్వెరపోయేలా ఇజ్రాయెల్ యుద్ధ తంత్రాన్ని నడిపించే 2 ప్రధాన కేంద్రాలు ఇప్పుడు మట్టిలో కలిసిపోయాయి. ఒకటి సాఫెడ్ నార్థన్ కమాండ్ సెంటర్, రెండోది అత్యంత రహస్యమైన డాల్ఫిన్ ఇంటెలిజెన్స్ బేస్. ఇది కేవలం దాడి కాదు, ఇజ్రాయెల్ సైన్యాన్ని తలలేని మొండెంగా మార్చేసిన వినాశనం. అసలు ఆ రాత్రి ఏం జరిగింది ఈ వీడియోలో చూద్దాం. ఇరాన్ వేవ్ 80లో మొదటి ప్రధాన లక్ష్యం సాఫెడ్ నార్థన్ కమాండ్ సెంటర్. దీనినే దాడో బేస్ అని పిలుస్తారు. ఇది సామాన్యమైన బేస్ కాదు. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో, ముఖ్యంగా లెబనాన్ బార్డర్లో జరిగే ప్రతి చిన్న సైనిక కదలికను, ఆర్టిలరీ దాడులను నియంత్రించే టాక్టికల్ హబ్ ఇది. ఇక్కడి నుంచే ఇజ్రాయెల్ తన యుద్ధ తంత్రాన్ని నడిపిస్తుంది. కానీ ఇరాన్ ప్రయోగించిన భారీ క్షిపణుల వర్షం నేరుగా ఈ బేస్ను తాకింది. ప్రాంతీయ నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఈ కీలక కేంద్రం ఇప్పుడు పూర్తిగా పనికి రాకుండా పోయింది. ఉత్తర దిశలో ఇజ్రాయెల్ సైన్యాన్ని నడిపించే కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ ఇప్పుడు శూన్యం. ఇక రెండో టార్గెట్ వింటేనే వెన్నులో వణుకు పుట్టే డాల్ఫిన్ ఇంటెలిజెన్స్ బేస్. దీనిని షాడో హబ్ అని పిలుస్తారు. ఇది ఇజ్రాయెల్ అధికారిక మ్యాపుల్లో ఎక్కడా కనిపించదు. కానీ ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మరియు శాటిలైట్ సర్వేలెన్స్ వ్యవస్థకు ఇది గుండెకాయ. ఈ విషయాన్ని ఇరాన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. ఈ డాల్ఫిన్ బేస్, అందులోని అత్యంత ఖరీదైన టెక్నికల్ మౌలిక సదుపాయాలు ఇప్పుడు పూర్తిగా న్యూట్రలైజ్ చేసేసింది ఇరాన్. అంటే ఇజ్రాయెల్ ఇప్పుడు అంధకారంలో ఉంది. తన శత్రువు ఎక్కడున్నాడో, ఏ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నాడో తెలుసుకునే శక్తిని ఇజ్రాయెల్ కోల్పోయింది. నిఘా వ్యవస్థ ప్రాణం పోయింది. గత 33 రోజులుగా సాగుతున్న యుద్ధంలో వేవ్ 80 ఒక భయంకరమైన మలుపు. ఇరాన్ తన వ్యూహాన్ని మార్చింది. ఇప్పుడు ఇరాన్ టార్గెట్ ఆర్మీ కాదు, ఇజ్రాయెల్ సైనిక యంత్రాంగం యొక్క తల తీసేయడం. దీనినే డీకాపిటేషన్ స్ట్రైక్ అంటారు. ఈ దాడుల్లో ఇరాన్ ప్రెసిషన్ గైడెడ్ మ్యునిషన్స్ మరియు స్ప్లిట్ వార్హెడ్ క్షిపణులు వాడింది. ఇవి ఇజ్రాయెల్ రక్షణ గ్రిడ్లను బురిడి కొట్టిస్తూ సరిగ్గా లక్ష్యాలను ఛేదించాయి. ఎంతటి అధునాతన రక్షణ వ్యవస్థ అయినా ఇరాన్ వేవ్ 80 ధాటికి తలవంచక తప్పలేదు. ఇజ్రాయెల్ నిఘా మరియు సమన్వయ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా బ్లాకౌట్ అయిపోయింది. ఇంత పెద్ద వినాశనం జరిగినా ఇజ్రాయెల్ ఎందుకు మౌనంగా ఉంది? దీనిని టాక్టికల్ సైలెన్స్ అంటారు. తమ ప్రధాన కమాండ్ సెంటర్లు పోయాయని ఒప్పుకుంటే శత్రువుకు తన దాడి ఎంత సక్సెస్ అయిందో తెలిసిపోతుంది. అందుకే ఇజ్రాయెల్ ఈ నిజాన్ని దాస్తోంది. కానీ క్షేత్రస్థాయి నుంచి అందుతున్న లీక్డ్ వీడియోలు, లోకల్ రిపోర్ట్స్ చెప్తున్న సత్యం ఒక్కటే: ఇజ్రాయెల్ సామ్రాజ్యం ఇప్పుడు ఊపిరి కోసం కొట్టుమిట్టాడుతోంది. నిఘా లేదు, ఆదేశాలిచ్చే కేంద్రాలు లేవు. కేవలం శవాల దిబ్బలుగా మారిన బేస్లు మాత్రమే మిగిలాయి. ఈ యుద్ధం ఇక్కడితో ఆగుతుందా, లేక ఇరాన్ మరిన్ని వేవ్లతో విరుచుకుపడుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.